అయితే మా అమ్మ హాస్టల్లో చదువుకుంది. హాస్టల్లో చదివినప్పుడు అది మిషనరీ స్కూల్ కనుక అక్కడ చిన్న బైబిల్ ఇచ్చారేమో, అది దాచుకుంది. నేను బొంబాయిలో పెరిగాను. తిరిగి అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు తను చదువుకునేది. చిన్నది ఒక పాట బుక్ ఉండేది, అది ఆంధ్ర క్రైస్తవ పాట. ఆ పాట ఏంటంటే తను పాడుకునేది. అప్పుడు ఏంటి, సాక్ష్యం ఇచ్చేదా స్వామి యేసు క్రీస్తులకు సాక్ష్యం ఇచ్చి కలిగిన సంగతులను తెలుపుటే సాక్ష్యం అనగానే పాట పాడేది. అంటే ఏంటమ్మా అని చెప్పేది. అమ్మ దేవుడి గురించి తెలుసుకోవాలి, నాకు చెప్పలేదు కదా, చిన్నగా చెప్పేది. చిన్న మాటలు తను ఎంతగానో ముసుగు వేసుకొని దొంగజాటిగా తన దేవుడిని తెలుసుకొని తన జీవితంలో తండ్రిని కూడా ఆ రకంగా తను మార్చుకుంది. ఇద్దరు యాత్ర జీవితంలో ఎంతగానో దేవుని పట్ల చాలా ఇష్టంగా ప్రవర్తించారు. ప్రతి విషయంలో మమ్మల్ని అయితే మా ఆరుగురు మేము అప్పుడులో మరణం అంటే మాకు తెలియకుండానే అలా పెరుగుతూ వచ్చాం. ఇక్కడికి వచ్చేవరికి 79లో ఇక్కడికి వచ్చాము. అది సంవత్సరం ఆఖరి టైంలో 80వ సంవత్సరంకి వచ్చేవరికి ఇక్కడ సంఘం లేదు, చెప్తూ వచ్చారు. అయితే చాలా కష్టంగా సీఎం మందిరం నుంచి అక్కడ తీసుకొచ్చారు. సీఎం మందిరమే మా ఫౌండేషన్. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు. అక్కడ యూత్ కూడా మమ్మల్ని ఎంతగానో సహకరించారు. ఇప్పటికీ మా యాత్ర జీవితంలో వాళ్ళు మాకు తోడుగా వస్తున్నారు. అయితే ఏంటంటే ఇక్కడికి వచ్చినప్పుడు సువార్తలను ప్రకటించడానికి శుభకార్యం ఏం జరిగిందంటే ఎప్పటి నుంచి తీసుకురావడం, సువార్త ప్రకటించడం. ఇది మా ఇంట్లో శుభకార్యం. ఇంక పుట్టినరోజులు అంటూ కానీ ఇంకే రోజులు అంటూ కానీ మా ఇంట్లో జరిగేవి కాదు. ఏదైనా శుభకార్యం జరిగిందంటే సువార్త ప్రకటించాలి. నెలకొకసారి సువార్త జరిగేదండి. ప్రతి ఒక్కరూ వచ్చేవాళ్ళు. కనీసం 100 మంది 200 మంది బస్సు వేసుకొని వచ్చేవాళ్ళు. అందరికీ ఇంట్లో ఆ చిన్న ఇంట్లోనే భోజనం జరిగేది. అది మా ఇంట్లో ఎంతో ఆనందంగా జరిగేది. అలా అలా యాత్రా జీవితం కొనసాగించుకుంటూ ఎప్పుడు ఈ సంఘ స్థలాన్ని ఏర్పడంలో ఈ పునాది వేయడానికి మూల కారణంగా ఉన్నారు వాళ్ళు. మేము కూడా అప్పుడు 89లో మరణం రుచి చూసాం. మా తమ్ముడు చనిపోయాడు. మేము 6 మంది పిల్లల్లో ఒక తమ్ముడు చనిపోయాడు. అప్పుడు చాలా బాధపడింది అమ్మ, చాలా ఏడ్చింది. అప్పుడు తెలిసింది నాకు, ఇది రక్షణ, ఇందులో ఆనందించాను. అమ్మ ఇదేనమ్మా దేవుడు ఒక ప్రేమ. మీ బిడ్డలకి నీ చెల్లెలకి నువ్వు ఒక మాదిరిగా నడుచుకోవాలని తను చెప్తూ వచ్చింది. నేను అంతగా పట్టించుకునే కానీ కాదు. నాకు సమయం వచ్చింది, దేవుడు నన్ను రక్షించుకున్నాడు. అప్పటి నుంచి మళ్ళీ ఒక శుభకార్యం ఏం జరిగింది అంటే నా వివాహము 1996లో వివాహం జరిగింది. ఆ వివాహం చూస్తే మరి ఎందుకు చేసుకున్నానా అనిపించింది. కానీ దేవుడు ఏం ఏర్పాటు చేశాడో మాకు తెలియదు. ఆ వివాహం చూసి ఇంట్లో ఎవ్వరూ పెళ్లి చేసుకున్నాను. ఎందుకు తను పెట్టే కష్టం అన్నది అలా ఉండేదాన్ని. ఏ కష్టం కూడా నేను చెప్పుకునేదాన్ని కాదు. ఎప్పుడు నేను రాదు. ఎప్పటి నుంచి ఎంతోమంది సేవకులు వచ్చేవాడు ఇంటికి. అయ్యో ఈ కూతురికి మేము ఏం చెప్పాలి అని కామ్గా వెళ్ళిపోయేవాడు. అలా అలా జీవితం కొనసాగించుకుంటూ వచ్చింది. ఆ వివాహం చేసుకున్న 3 నెలలకే మా తాతయ్య గారు చనిపోయాడు. నాన్నగారు అన్నమాట. అయ్యో ఏంటి తాతయ్య చనిపోయాడు. అమ్మ చాలా ఏడ్చింది, చాలా అంటే చాలా ఏడ్చింది. తను ఆదరించడానికి కూడా నీళ్ళు రాకపోయింది. అది పంపించడానికి కూడా ఎంతో కష్టంగా పంపించేదాన్ని. అది ఒక్క రాత్రి కోసం ఎందుకని వద్దన్నా బలవంతంగా వచ్చాం, వెళ్ళిపోయాం. అమ్మ ఎట్లా ఉన్నావు అమ్మా? ఏమమ్మా పరిస్థితులు నడుతున్నాయి, ప్రార్థన చేస్తున్నావుగా, నడుచుకుంటున్నా. అలా నా జీవితం కొనసాగించుకుంటూ వచ్చింది. కొద్ది రోజులకి నాకు 3 పిల్లలు. అప్పటికి ఇంట్లో శుభకార్యం లేదు. మళ్ళీ అలా అలా కొద్ది రోజులకి మళ్ళీ 2004లో వివాహం జరుగుతూ వచ్చినాయి. ఇంట్లో చెల్లెలకి అన్నయ్యకి వివాహం జరిగింది. మంచిగా ఉన్నాంలే అనుకుంటూ వస్తున్నాం. వివాహం జరిగింది. చెల్లి ఆఖరి 2007లో మే 7వ తారీఖు ఆఖరి చెల్లి పుట్టినరోజు పెళ్లి వివాహం జరిగింది. అదే సంవత్సరం జూలై 15వ తారీఖు నా భర్త చనిపోయాడు. తర్వాత మరణం అంటే అది చూశాను. అలా మరణాలు చూసుకుంటూ వస్తుంటే ఏంటిది, ఇదే శుభకార్యమా, ఇంకా ఏం లేదా నా జీవితంలో అనుకునేదాన్ని. అప్పుడు తండ్రి నాకు వచ్చిన మాట ఏంటంటే, నిబ్బరం కలిగి ధైర్యం ఉండమ్మా, నీ వివాహం ఇచ్చిన వాగ్దానమే ఇప్పుడు మళ్ళీ నీకు ఇస్తున్నాను. ఇది ఒకటే. ఆ మరణం చూసి మా అమ్మమ్మ చాలా ఏడ్చింది. ఎలా బతుకుతావమ్మా, సిలువైపు నేను చూడగా లేవనెత్తి నన్ను ఎత్తుకున్నాడు కదమ్మా, నేను అలా బతికేస్తానమ్మా అన్న. అప్పటికి నా కూతురు వివాహం అయింది 2015లో. ఆ వివాహం జరగడానికి తనే కారణం. తను ఎంతగానో ప్రేమించి చూసుకొని, అమ్మ నా మనోడు మా బావ కొడుకున్నాడు, చేసుకుంటావా? నా ఇష్టం కాదమ్మా, నా కూతురు ఇష్టం. నా కూతురు చాలా మొండి, చెప్పిన మాట వినేది కాదు అసలు. అలాంటిది తను వివాహం చేశారు. అప్పుడు అమ్మ నాన్న ఎంతో సంతోషంగా ఘనంగా వివాహం జరిగింది. చూసుకుంది. మళ్ళీ నాకు మనోరాలు ఇచ్చాడు. ఆ మనోరాలు టైంలోనే పుట్టిన 15 రోజులేమో 21 రోజు అవుతుందో
పరలోక పిలుపుని ఎదుర్కోవాలని. మనం ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలి కదా. ఎందుకు నాన్న బాధపడతావంటే నాన్న ధైర్యం తెచ్చుకొని ఆ యాత్రా జీవితంలో కొనసాగించుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత తను 2019లో తను చనిపోయాడు. తను దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. అమ్మ ఎలా ఉంటుందో అనుకున్నాం. ఆ కుటుంబం నడిపించుకోవడానికి ఎంత మాత్రం సహకరించడానికి కాలేదు. నా శరీరం సహకరించలేకపోయింది. నా శరీరంలో నా బాధ చాలా వేదనగా ఉండేది. నేను బట్ట వేసుకోవాలన్నా వేసుకోలేకపోయేది. మంట శరీరంలో ఒక లాంటి మంట ఉండేది. ఆ సమయంలో ఒక్క నైట్ మీదే ఎక్కడికి వెళ్ళినా నైట్ మీదే వెళ్ళేది. మా నాన్న వచ్చాడు, ఏంటమ్మా ఏం చేయండి నా శరీరం సహకరించట్లేదు, నేను రాలేకపోతున్నా. అరే అమ్మ సెట్లు పడుతున్నాయినా, నువ్వు రాకపోతే ఎట్లా, నా ఇంటికి తీసుకురానా. నేను రాలేదు, నా ఇంట్లోనే ఉండిందని. అప్పుడు వాళ్ళు బాగానే చూసుకున్నాను. తను ఎంతసేపు వాక్యం చదువుతుంది, ఎంతసేపు ప్రార్థన చేసేది. తను ప్రార్థన అమ్మ నువ్వు మందిరంకి వెళ్తావు, అంతసేపు నువ్వే ప్రార్థన చేసి నీతో ఏం చేయాలమ్మా. మరి ఏం చేయాలమ్మా, టైం పెట్టుకోమ్మా, 3 నిమిషాలు చేయి అన్న ఎంతో చెప్తున్నాడు. క్లుప్తంగా అనమాట. మనం వినకపోతే ఎలా అంట. సరే అమ్మా. ఇక మందిరంలో తను ప్రార్థన చేసింది ఎలా కొద్దిసేపే, కానీ ఇంట్లో మాత్రం తను మొరపెట్ట అసలు వర్ణనాన్ని నా ఇంట్లో ఉన్నప్పుడైతే తను ఎప్పుడు పడుకునేది కూడా తెలియదు, ఎప్పుడు కూర్చునేది కూడా తెలియదు. ఇంట్లో విశ్రాంతికి ఈనాడు కూర్చున్నదే కాదు, ఎంతసేపు బయట చదువుకోవడం. మమ్మీ ఆ పని చేసావా, అమ్మ ఈ పని చేసావా, ఇక్కడికి వెళ్ళావా. అమ్మ నన్ను తన వెంట పెట్టుకొని మూసాపేట, జింకలవాడ అన్ని చోట్ల తిప్పేది. తన వృద్ధాపంలో కూడా తను తీసుకెళ్ళేది. అమ్మ ఇంటికి వెళ్ళాలి ఇలా ప్రార్థించి. అప్పటి నుంచి తను ఎప్పుడైతే లేవలేని స్థితికి వచ్చిందో నేను వెళ్తూ వచ్చేదాన్ని. అన్ని ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేసి అమ్మ వెళ్ళొచ్చానమ్మా అని చెప్పుకునేది. ఆఖరి సమయంలో ఏంటంటే తను కొంచెం ఒక నెలపాటు నేను వెళ్ళలేకపోయాను. నా శరీరం సహకరించక మనసులో కొంచెం బాధ కూడా నేను వెళ్ళలేకపోయాను. దాన్ని బట్టి దేవుడిని క్షమించమని అడిగాడు. ఆఖరిగా చూడడానికి శనివారం సాయంత్రం నేను ఫోన్ చేశాను. అవునమ్మా నాకు నీరసంగా ఉందమ్మా, నేను కూడా వెళ్ళలేను, సండే స్కూల్ ప్రేయర్ మీటింగ్ అని. అమ్మ నా కాళ్ళు నడవట్లేదమ్మా, నా కాళ్ళు చాలా వాపులు వచ్చేసినాయి, వాళ్ళ నరాలన్నీ వాసిపోతున్నాయంటే హాస్పిటల్కి వెళ్ళవమ్మా, చూపించుకోవా. ఆ ఒక్క మాట నాతో మాట్లాడండి. సాయంత్రం చూస్తే అమ్మ అన్నం తింటున్నా అంది. సాయంత్రం 7:30 ఫోన్ చేసి ఈ రకంగా యాత్ర చెప్పని తను ఎంతగానో ముగించుకుంటాను. అది జీవితం మొత్తం మా కుటుంబ పిల్లల్ని ఏం చదువుకున్నారో ఏమి చూడలేదు, కానీ తన ఆత్మీయమైన కుటుంబాన్ని కట్టడానికి మాత్రం తను ఎంతగానో ప్రయాసపడింది. ఆ కుటుంబాన్ని యాత్రా జీవితంలో కొనసాగించడానికి సంఘము, తోబుట్టువులు, రక్త సంబంధాలు అందరూ తను మిగిల్చిన పనిని కొనసాగించాలని, ఆ కొనసాగించడానికి దేవుడు మనకి ఇవ్వాలని, మా కోసం కుటుంబంగా ప్రార్థన చేయమని ప్రతి అడుగుతున్నాను. ఇదే నా దేవుడు ఇచ్చిన చిన్న సాక్ష్యాన్ని ముగిస్తూ వస్తున్నాను. అమ్మకి మాత్రం ఒక 2-3 విషయాలు పంచుకోవాలని ఏంటంటే, అమ్మ ఈ హిందూ ఫ్యామిలీ నుంచి వచ్చింది. తన ప్రార్థన ద్వారా నాన్నకి ఫైనాన్షియల్ నాన్న శాలరీ జాబ్ చేసిన అంతే కదా. అమ్మ మొత్తం మేనేజ్ చేసేది, మొత్తం మేనేజ్ చేసేది. మా అందరికి ఏ లోటు చేయలేదు, ఏ లోటు లేదు. చాలా మంది వచ్చేవాళ్ళు ఇంటికి. ఆ చిన్న జీవితంలో చిన్న ఇంట్లో అంతమంది చూసేవాళ్ళు. డాడీ చదివిస్తే కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అప్పులు అయితే కూడా చాలా ఒక్కటే మేనేజ్ చేసింది. ఎవరు సమాధానం తీసుకునే సహాయం చేస్తున్నా ఒక్కతే అందరికీ. అన్నీ అమ్మాయి వెళ్ళిపోయి ఉండదు. ఎవరికి ఎవరితో చేయించుకోదమ్మా, ఎవరితో చేయించుకోదమ్మా అనేది చేయించుకోకూడదు అయిపోయింది. ఎంతసేపు మా చర్చ్
చర్చి చూసుకుని వస్తాను. మా దగ్గర చర్చికి బరాబర్ మా చర్చి చూసుకుని వస్తాను. చర్చిలో అమ్మని వాళ్ళు చాలా బాగా పెట్టారు నా మాటలతో. ఎందుకమ్మా అది నా చర్చ్ అనేది ఎంతమంది ఎన్ని మాటలు పట్టించుకునేది కాదు. సంఘం కోసం చాలా ఎవరు పట్టించకపోతే ఎంతో వాళ్ళ గురించి వదిలే అంటే నేనే కాదు, నేనే పట్టించేయాలి. ఫోన్లో ఎందుకంటే సేఫ్ ఉంటాం ముప్పై 4 అధ్యాయంలో ఏమనిందంటే, ఇశ్రాయేలులారా నా గొర్రెలను మేపరు ప్రవేశింపుడు తొలివేసిన దాన్ని కోరుకుంటారు, తప్పిపోయిన దాన్ని ఎత్తారు. అందరూ బలత్కారంతో చేస్తున్నారు. అంటే ఇప్పుడు తోలివేసిన వాళ్ళను తోలుకొని మరి ఇది ఎత్తి రక్షించి తండ్రి మరి ఈ విధంగా తల్లి మరి పాండము అపరాధం ప్రధానం తల్లి మరి గాయపడ్డవారిని గాయపడలేదు, రోగం ఉన్నవారిని స్వస్థపరచలేదు, ధైర్యపరచలేదని ఈ గొర్రెల గురించి గ్రంథంలో రాయబడ్డది. కానీ వీళ్ళు అవిటికి అట్లా చేయలేదు. కానీ మనుషుల గురించి ఆత్మల గురించి మరి కుటుంబాలు దర్శించి మరి కుటుంబాలు వాదలు హింసలు ఎవరెవరి కుటుంబాలు ఏ విధంగా ఉన్నాయో రాత్రనక పగలనక ఏ విధంగా అయినా కానీ, ఏ రాత్రి అయినా కానీ, ఏ పగలైనా కానీ పిలవకపోతే వచ్చి వాక్యం చదివి ధైర్యపరిచి బలపరిచి మోకాళ్ళ మీద ఉండి కన్నీటితో ప్రార్థన చేసి మాటగా లోకానికి ఎక్కడెక్కడ కుటుంబాలు దర్శించి బలపరిచి స్థిరపరిచి వాళ్ళని ఆదరించి పాలసన్నిధిని నడిపించింది. ఆత్మల కొరకు వాళ్ళు జీవించింది, ఆత్మల కొరకు వాళ్ళు ప్రయాసపడ్డారు, ఆత్మల కొరకు కష్టపడ్డారు, ఆత్మల కొరకు కష్టపడ్డారు. వాళ్ళు మమ్మల్ని ఇక్కడ మూసపేటకు వచ్చింది, వాళ్ళు మమ్మల్ని దర్శించిందంటే అప్పటి నుండి మరి ప్రజలు ఉన్నంతకాలము, ఇద్దరు ఉన్నంతకాలము మా మీద వాళ్ళ ప్రేమ పోలేదు. ఎట్లయితే రక్షించిందో, ఎట్లయితే ప్రేమించిందో, ఇంతవరకు ప్రేమ మారలేదు. మా మీదే కాదు, లోకం మీద ఎంత సేవ చేసిందో
చేత కాకుండా చేత పోకుండా ఓపిక లేకుండా అట్లా చేయాలి. దేవుని వాక్య ప్రకారము పొద్దు తీయించదు. అన్నీ నేను చెప్పలేను కానీ ఇంకో మధ్య 25 అధ్యాయంలో 32 వచనంలో నా పరిచేత ఆశీర్వదింపబడిన వారారా రండి, నాకు మొదలుకొని పిల్లలు మొదలుకొని నిత్యరాజులు స్వతంత్రులు కలటకు రండి. నేను ఆకలి కొట్టిని, నాకు ఆహారం పెడుతుంది, దప్పివడ్డిని దావిస్తుంది, రోగిన ఇంటిని నా వద్దకు వస్తుంది, సంసారం ఇంటిని నన్ను చేర్చుకుంటుంది, దిగంబడిన ఇంటిని మరి ఇప్పటికైతే ఇంతవరకు వాళ్ళు మేము ఒక కుటుంబం లేక రక్త సంబంధం లేక నరకం లేక కలిగి ఉంది. దినం మరి శుక్రవారం మన మధ్యన ఉన్నది, మన మధ్యన అందరినీ ఉన్నది, అందరినీ కలుసుకున్నది, కావలించుకున్నది. లేకపోతే ఏమై ఆమె శవం ఆమె దీవం లేదు, ఆమె దేవుని ఉన్నదా, ఆమె దీవం దేవుని ఉన్నది. దేవుని స్తుతించు, దేవుని స్తుతించు, ప్రేమను తెలియనందున దేవుని స్తుతించు. రేపేమవుతుందో తెలియదు, మనం ఇవ్వగలవారు. రేపటి వారం కాము అని వారి మధ్యలో లేదు, మన మధ్యలో వెళ్ళిపోతుంది. మనం కూడా ఒకరికొకరు ప్రేమ కలిగి నడుచుకోవాలి. ప్రేమ గొప్పదంట, అన్నిటికన్నా ప్రేమ గొప్పదంట. ప్రేమ లేకపోతే ఎడుపుల జీవితాలు ఉన్నారు. ఈ సమయం ఇచ్చినందుకు దేవునికి ఉన్నారు. సెలవు సంకరేసుకుని మేము సిక్కెత్తే అది నిరంతర ఆసుపత్రి తీసుకెళ్తూ ఉండేవాళ్ళు. దారిలో ఏ కావాల్సిన కొనిస్తూ ఎంతో ప్రేమగా చూసుకుంటుంటాము. తదుపరి వాళ్ళ పిల్లలు కలిగినప్పటికీ మమ్మల్ని చిన్న పిల్లల కంటే అన్నిగా చూసుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు వరకు నా విషయంలో మాత్రం మా అక్క ఆమె చేసిన నాటికి నేను ఎంతైనా నడుస్తున్నాను చెప్పడానికి నాకు చాలు. నా వివాహ విషయంలో కానీ, తదుపరి నా డెలివరీ విషయంలో కానీ మా అమ్మ కంటే ఎక్కువ నాకు ఎంతో సేవ చేసింది. నా అమ్మ తర్వాత నా పెద్దక్క నన్ను మాత్రమే కాకుండా అనేక బ్రతుకుల పరిస్థితుల్లో నేను వెళ్ళాను. 2022లో అప్పుడు నుండి ఇప్పుడు వరకు ప్రతిరోజు నేను ఆశ్చర్యపోయి చేసి తనే చేసి అడుగుతూ ఉండేది, నీ ఆరోగ్యం ఎలా ఉంది, పిల్లలు ఎలా ఉన్నారు, చర్చికి వెళ్ళావా, ప్రార్థనకి వెళ్ళావా అట్లా ప్రతిరోజు ఆత్మీయ పోషిస్తూ ఉండేది అన్నమాట. నన్ను మాత్రమే కాకుండా ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా మా చర్చి నుండి మేము సువార్తకి నంద్యాల వెళ్ళినప్పుడు నువ్వు నన్ను ఎందుకు తీసుకెళ్ళలేదు, నువ్వు నన్ను తీసుకెళ్ళాను కదా అని ప్రశ్నిస్తూ వచ్చినాడు. కానీ ఆరోగ్యం బాగాలేదంటే నెక్స్ట్ టైం నన్ను పిలువు. సరే అక్క మమ్మల్ని కాల్ చేసినప్పుడు అక్క హాస్పిటల్కి వెళ్ళామంటే కాదు, నాకు సండే స్కూల్ ఉంది, నాకు అది ముఖ్యం. తర్వాత ఈవీఎస్ ఉంది, ప్రిపరేషన్ ఉంది, నేనన్నా ముసలాన్ని అయిపోయాక ఇంకెందుకు ఎవరస్తులు నాకు వాళ్ళు లేకపోతే మా సంఘంలో ఎవరస్తులు లేరు, మా ముందుకు రావటం లేదు అంటూ ఉండేది అన్నమాట. అనేక విధాలుగా మమ్మల్ని మా కుటుంబాన్ని ప్రోత్సహిస్తూ ఆత్మీయంగా నడుపుతూ వచ్చింది. అనేక పరిస్థితులు ఉన్నప్పుడు కూడా ధైర్యపరుస్తూ వచ్చేది. చిన్నప్పుడు మేము ఈ మధ్యలో చదువుతున్నప్పుడు మేము వచ్చిన చూడటానికి వచ్చినప్పుడు తీసుకొచ్చి మాత్రంలో కూర్చోబెట్టి మేము ఇంటికి రాము, ఇంకా హైదరాబాద్ రాము, మమ్మల్ని మాత్రంలో తీసుకొస్తాం. టైం కూడా పెట్టమంటే కాదు, మా దేవుని సన్నిధిని ప్రేమించాలి, సేవకుని ప్రేమించాలి అనేది. సాయంత్రం చర్చ అయిపోయి ఇంటికి వెళ్ళాక మళ్ళీ మీటింగ్ మళ్ళీ తీసుకొచ్చేది. రీతిగా విసుక్కున్నా సరే దేవుని సన్నిధి మేము విసుక్కోకూడదు. దేవుని ఆశీర్వాదింటే అది ఎప్పటికీ ఆశీర్వదింపబడుతుంది, మీరు ఆత్మీయ బలపడాలని ఇలా ప్రోత్సహిస్తూ ఉండేది. కానీ ఈరోజు మాకు లేదు, ఆత్మీయతని కోల్పోయాము. మా కొరకు ప్రార్థిస్తుంది. నన్ను మాత్రమే కాకుండా తను పెంచిన మన బిడ్డలు, కొడుకులు, కుమార్తెలు, మనవులు, కోడలు చేసుకోండి మందులుగా మనం ఆశిస్తూ ఉండండి.
ఆ యొక్క డెడ్ బాడీ ముందు ఏం ప్రశ్నిస్తుందంటే నేను విడిచిపెట్టిన సేవ నేను ముందు కొనసాగించాలి అనే ఉద్దేశంతో కలిగి ఉంది. కనుక మీరు సంఘము చేసిన సేవలో ఇంకా అభివృద్ధి పొందాలని నేను ఆశిస్తున్నాను. చెల్లెల మేము మా పిల్లలు కూడా మేమెంతో నన్ను కోల్పోయి ఉంటున్నాము. మమ్మల్ని కూడా ఆత్మీయ బలపరచాలని ప్రార్థిస్తూ మీ యొక్క ప్రార్థన మనం కోరుకుంటున్నాము. సంగీత రాష్ట్ర ఒకసారి వందన చేసి చిన్న సాక్షి ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. మా 93 ఆ ప్రాంతం నుంచి మాకు పరిచయం అయినారు. అంతవరకు మాకు ఇక్కడ సేవ సహవాసం దగ్గర మేము ఎంతగానో పోతున్నాం. ఇప్పుడు అమ్మగారు మాకు పరిచయం అయ్యి అమ్మగారి కుటుంబం ద్వారా క్రీస్తు ప్రేమల గురించి మేము ఎంతగానో సంతోషిస్తూ వచ్చినాం. ఆ ప్రేమ ఎంతగా చూపారంటే ప్రతి శ్రమలోను బాధలను ప్రార్థనలోను హెచ్చరిస్తూ బలపరుస్తూ సంఘానికి ఎంతో నడిపించి నన్ను మాత్రమే కాదు నా బిడ్డను కూడా ఎంతగానో రమంతా లాక్కు వెళ్ళిపోయి సండే స్కూల్లో అభివృద్ధి పరుస్తూ వచ్చినారు. వారు చూపిన ప్రేమ క్రీస్తు ప్రేమ ఇంత గొప్పదా అని మేము ఆశ్చర్యపడిపోయారు. నేను ఇంటికి వెళ్ళినప్పుడు అనుదినం కూడా రోజైనా ప్రతిరోజైనా కూడా వారింటికి నేను ఏదో సమయంలో వెళ్తూ ఉండేవాడిని. అయితే నన్ను ఒక కుమారుడిగా నన్ను ప్రేమించి అంతగానో ప్రేమ చూపుతూ వచ్చినారు. వారు అంతమంది ఉన్నప్పటికీ ఆ చిన్న రూమ్లో ఎంతో సంతోషిస్తూ ఆనందిస్తూ ప్రేమ కలిగి ఉండడం, సంఘము అంతా కూడా కలిసి ఉండడం, దేవుని ప్రేమ ఎంత గొప్పదా, ఎంత సంతోషం ఇస్తుందని మేము కూడా ఆశ్చర్యపడిపోతూ ఈ సంఘాన్ని హత్తుకుంటూ జీవించడం. మొదటగా అక్కడ ఎంఐజీలో ఉండేది, కానీ ఈ స్థలంలో ఏర్పాటు చేసినప్పుడు కూడా ఎంతో ప్రయాసపడుతూ నిర్మించుకోవటానికి దేవుడు సహాయం చేస్తున్నారు. దాని విషయంలో కూడా ప్రతి నింద వచ్చినా కానీ శ్రమ వచ్చినా కానీ అది ఒక భాగ్యమని ఎంచుకుంటూ కూడా సంఘమును విడుగా ప్రార్థిస్తూ సంఘమును బలపరుస్తూ సంఘములను ప్రతి కుటుంబాన్ని బలపరుస్తూ వచ్చినారు. అంతేకాదు అనుదినం కూడా వారు ఇంట్లో అనుదినం కూడా డ్యూటీకి వెళ్ళొచ్చి ఇంట్లో పెట్టి బ్యాగ్ విడిచిపెట్టి పరిచర్య అనుదినం కూడా ఉదయం సాయంకాలం సేవకులు వచ్చినా రాకపోయినా వ్యక్తిగతంగా ఆయన ప్రతి కుటుంబానికి వెళ్ళి ఒక వాక్యం సభ్యి పరిచయం చేస్తూ ప్రార్థన చేస్తూ ఆ కుటుంబంలో వారిని బలపరుస్తూ ఈ సంఘంలో ఎంతో మన శరీరంలో వెన్నుక ఎలాగైతే ఉన్నదో ఈ యొక్క సంఘంలో కూడా వారు అంతగా ప్రయాసపడుతూ వచ్చినారు. అది నేను చూస్తూ వచ్చేవాడిని, నాకు తెలుసు. ఆ ప్రేమను ఎప్పుడు కూడా అనుదినం కూడా మర్చిపోలేము. అంత ప్రేమ చూపుతూ వచ్చినారు. ఆ ప్రేమను మా యొక్క ఆర్థిక పరిస్థితులు కూడా ఎంతగానో సహాయం చేస్తూ బలపరుస్తూ కృంగిన సమయంలో కూడా ప్రేమిస్తూ ప్రార్థన చేస్తూ మమ్మల్ని అందరినీ కూడా బలపరుస్తూ సంఘంలో అనేకులు ఒక కుటుంబంగా జీవిస్తూ వచ్చిన వాళ్ళు అందరి బట్టి దేవునికి వందనాలు. ఇంతవరకు కూడా అమ్మగారు ఉన్నారంటే మా గురించి ప్రార్థన చేస్తున్నాను అని అనుదినం కూడా చెబుతూ వచ్చారు. అందరి బట్టి దేవునికి స్తోత్రం. ఇప్పుడు అట్లా ప్రార్థన చేసేవాళ్ళని కోల్పోయినాం. ఇట్లాంటి ప్రార్థన చేసేవాళ్ళు సంఘంలో కొదువైపోయారు. కాబట్టి మనం అమ్మగారిని చూసి వార్త విషయంలోనేమి, వాక్యం విషయంలోనేమి, ప్రార్థన విషయంలోనేమి నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటూ ఆశీర్వాదం కాబట్టి ఆ నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటూ వారు చేస్తున్న సేవ పరిచయం మన గమంలో మనం పాటించి మనం కూడా విశ్వాసంతో కొనసాగుతూ దేవుడు మనందరికీ సహాయం చేయను గాక. హల్లెలూయా. దేవుడి సెన్సాక్షన్ దీవించిన గాక. అందరికీ ప్రైజ్ లార్డ్. మా డాడీ వాళ్ళు మేనక్క వాళ్ళు కూడా వచ్చారు. అయితే ఆమె ఈఎస్ఐ స్టాఫ్ నర్స్ అంట. ఆ మేనక్క వాళ్ళ మామయ్య అంటే ప్రకాష్ తాతయ్య
వాళ్ళిద్దరూ మా డాడీని తీసుకొచ్చి భరత్ నగర్లో పాండవానికి అపరాధములకి అప్పగించారంట. పెళ్లి కాకముందు డాడీని. ఆ రోజు నుంచి ఆంటీ చనిపోయే వరకు కూడా ఆంటీ ప్రేమ అన్కండిషనల్, షరతు లేని ప్రేమ. తర్వాత ఆంటీ ఏ రోజు కూడా ఒక 2 రోజులు కానీ ఇంట్లో ఎవరైనా బాగోకపోయినా లేకపోతే ఎవరు రాకపోయినా ఇంటికి వచ్చి ఎందుకు రాలేదు, ఏమైంది. తర్వాత మొన్న గుడ్ ఫ్రైడే రోజు కూడా ఫోన్ చేసింది. తమ్ముడు వాళ్ళు లేరు, చెల్లి వాళ్ళు లేరు, మమ్మీ కూడా కనిపించలేదు, ఎక్కడికి వెళ్ళిపోయారు అంటే నా దగ్గరికి వచ్చింది ఆంటీ అని అంటే, అవునా నాకు చెప్తే నేను వచ్చేదాన్ని కదా అని అంటే వచ్చారు. ఆంటీ చిన్నప్పటి నుంచి ఎట్లా ప్రేమిస్తూ వచ్చారు, షరతులు లేకుండా ప్రేమించారు. తర్వాత ఆంటీ ప్రేమ మా పట్ల నిస్వార్థంగా ఉండింది. మమ్మీని కానీ డాడీని కానీ చూసుకునే విషయంలో మమ్మీకి డాడీకి మందిరంలో దేవుని గురించి చెప్పే విషయంలో, పరిచర్య విషయంలో, బలహీనపరచబడ్డ సమయంలో ఆంటీ ఎంత బలపరిచారో మా గురించి నిరంతరం ప్రార్థిస్తూ వచ్చారు. ఆంటీ మా కుటుంబం పట్ల ఆంటీ వాళ్ళు చూపిన ప్రేమ. మా 3 మేనత్తలు కూడా వచ్చారు ఊరు నుంచి. ఇంకా అమ్మమ్మ వాళ్ళు, మా ఇంట్లో అందరూ తెలుసు ఆంటీ వాళ్ళు. ప్రతి ఒక్కరు పేరు పెట్టి కలిసినప్పుడల్లా మరి ప్రార్థన చేయటం, ప్రతి ఒక్కరిని అడిగేది. మేనమామ పిల్లల్ని కానీ మేనత్త పిల్లల్ని కానీ వీళ్ళు నాకు తెలియదు అనేది ఉండదు. ఆంటీ అంతగా ప్రేమించారు. ఆంటీ దగ్గర నుంచి అన్కండిషనల్ ప్రేమను పొందుకుంటూ వచ్చాము. ఆంటీని దేవుడు ఎంతగానో పరిచయంలో వాడుకున్నాడు. అందుని బట్టి వందనాలు. కొద్ది సాక్ష్యం సమయంలో 702వ పాట పాడుకుందాం. పరమాశని నేను జగమన ప్రభువా. ఈ పాట అయిన తర్వాత సిమియాన్ గారు, పాస్టర్ సిమియాన్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. పాట సంఖ్య 702, పరమాశని నేను జగమన ప్రభు. పరవాసిని జగమున ప్రభువా, పరవాసిని జగమున ప్రభువా, సరచుచున్నాను నీ ప్రభువా,
సమయంలో చక్కగా ఆత్మీయులు తల్లిదండ్రి ప్రేమ పరిశీలించడం రాష్ట్రాలు తండ్రి కోల్పోయినాము కానీ వారి ఆత్మ యొక్క శ్రమకి చేర్చడం స్థాపన తండ్రి ఎంతో బిడ్డలు సాక్ష్యం చెప్పారు. ఎవరిని మా ప్రభువా ఏ సమయంలో ఏ రీతిగా ఆదరించాలో ఓదార్చాలో మా తండ్రి అపరాధంగా ఆంటీగా గృహాలు దర్శించి మరి ఇరువురు చేసినటువంటి మంచిది ఎంతో గొప్పదైన దేవుని సేవకులుగా మేము కొంత పరిచర్య చేయలేని సందర్భాలు ఎన్నో ఉన్నాయి తండ్రి. ఖాళీ నడక వారు మా ప్రభు ఎంత దూరమైన వెళ్ళి స్వార్థ ప్రకటించి అనేక మందిని మీ సన్నిధికి ఆకర్షించారు. స్వార్థ ప్రకటించినటువంటి పాదాలు ఎంతో సుందరములను చెప్పినటువంటి ఆ యొక్క వాక్యము వారికి వర్తిస్తున్న మా తండ్రి స్తోత్రాలు. హిందువులు కానివ్వండి, క్రైస్తవులకు కానివ్వండి, అవిశ్వాసం కానివ్వండి, అందులేని వారికి కానివ్వండి, వారి పలకరింపుతో వారిని ఆకర్షించుకొని క్రీస్తు యొక్క బోధన బోధించి క్రీస్తు ప్రేమను వారు పంచిపెట్టారు మా ప్రభు. అందరూ బట్టి స్తోత్రాలు. వారి కుటుంబం కొరకే ప్రార్థిస్తున్నాను. కుమార్తెలు కుమారులు వారిని ఆదరించండి. మనుషులంగా మేము ఏ మాట చెప్పి వారి దుఃఖాన్ని మేము తండ్రి మానుకునేము కానీ కేవలం పరిశుద్ధాత్మ దేవుడా మీరు ఆదరణకర్త వినాలి కనుక మీరు ఆదరించండి, నెమ్మది కలుగు చేయండి. ఈ యొక్క స్థానిక సంఘానికైనా వారు పునాదురాలుగా ఉన్న అభిమానాలు సందేశాలు ప్రభు ఎవరు కూడా మనుపురాలు మాత్రం తీసుకుంటున్నారు కనికరించండి. మరి సరదాయన వారి మార్గంలో వారి సాక్ష్యాలను అందించుకుని వారిని పోలి నడవటానికి దయచేయండి. క్రీస్తు ప్రేమ బలవంతం చేస్తుందని పోలిబుద్ధులు చెప్పాడు కనుక ఆ క్రీస్తు ప్రేమ బలవంతం చేయటం బట్టి మేము కూడా అనేకులకు స్వార్థ నుంచి మీ సన్నిధికి ఆకర్షించే భాగ్యమును దయచేయండి. బ్రతికున్న మేమునైనా మా ప్రభు మా జీవితాలను వారిని బాధికరంగా ఉంచుకుని అనేక మందిని మా ప్రభు మీ రాజ్యం వైపు తిప్పడానికి దయచేయండి. మరోసారి తండ్రి ఈ యొక్క అంతిమ యాత్ర నా తండ్రి జరగబోచుండగా నారాయణ కూడా తీసుకువచ్చుండగా వాతావరణాన్ని స్వాధీనపరచుకునండి. ఇంకా రావాల్సిన బంధువులు నడిపించండి. ఆత్మీయులను సహవాసం ఉన్న వారిని, ఇరుగు పొరుగు వారిని, సన్నిహితులను, రక్త సంబంధికులను ఆ తండ్రి ప్రతి ఒక్కరిని మీరు కనికరించండి. ఆయన వారికి ఉన్న దుఃఖాన్ని కొట్టివేసి మేము ఆయన బిడ్డలను చూడబోచున్నాము. క్రీస్తు యొక్క రెండవ రాకడ వచ్చినప్పుడు మహిమ శరీరంతో వారిని తండ్రి చూస్తామని ఆయన చూసి మేము గుర్తుపడతాము తండ్రి. అప్పుడు మేము ఆయన ఆయా భూలోకంలో జీవించిన జీవితం ద్వారా జ్ఞాపకం చేసుకొని కేవలము క్రీస్తు నామాన్ని జ్ఞాపకపరచడానికి మహిమపరచడానికి మాకు ఇస్తున్న గొప్ప ఆరోగ్య స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థన కూర్చున్నాను తండ్రి. ఆమేన్. గమనించండి, 2 గంటలకి ఇక్కడ నుండి మనం బయలుదేరి నారాయణగూడ సిమెంట్కి వెళ్ళించున్నాం. ఈ మధ్య కాలంలో ఎవరైనా నీరసం ఉంటున్నారో వారికి వెళ్ళి భోజనం చేయాల్సిందిగా మనం చేస్తున్నాం. సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక
5వ అధ్యాయం మొదటి 2 వచనాలు నేను చదువుతాను, ఆలకించాను. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనదినైన నివాసం పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. మనము దిగంబరులుగా కాక వస్త్రము ధరించుకున్న వారముగా కనబడు. కాబట్టి పరలోకం నుండి వచ్చి మన నివాసం దీనిపైన ధరించుకొని అపేక్షించు దీనిలో మూలుగుచున్నాము. 8వ వచనం 9వ వచనం. ఇట్లు ధైర్యం కలిగి దేహము విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున దేహమందునను ఈ దేహం విడిచినను ఆయనకి ఇష్టమైన వాళ్ళని మిగుల అపేక్షించుచున్నాము. దేవుడు ఈ మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. భూమి మీద మానవుని యొక్క ఆయుష్ చాలా కించిత ఆయుష్ అని చెప్తున్నాడు. యొక్క ఆయుష్ అనేకమైనటువంటి పోలికలు బైబిల్ గ్రంథంలో వచ్చినాయి. మనం ఎవరము అంటే మనం నిన్నటి వారమే, ఈ దినం మనది కాదు అని చెప్తున్నాడు. అంటే మానవ జీవితానికి ఉనికి లేదు అనేటువంటిది కూడా వాస్తవమే. కానీ ఈ యొక్క స్వల్ప జీవితంలో మనం అనేక పర్యాయాలు మనం చాలా డాంబికంగా ప్రగల్భాలు పలుకుతూ మనం బ్రతికేటువంటి వారికి వచ్చాం. గడ్డి పువ్వు లాంటి జీవితం ఉదయాన్నే వికసించి సాయంకాలం వాడిపోయేటువంటి జీవితంలో మన జీవితానికి సార్థకత ఏంటి అనేటువంటి సత్యాన్ని ఎరకని మనం బ్రతికేటువంటి వారుగా ఉంటున్నాం. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా భూమి మీద పుట్టినటువంటి ప్రతి వ్యక్తి ఈ లోకాన్ని విడవలసినటువంటి వాడు ఉంచాడు. దేవుడు ఆ విడిచిపెట్టేటువంటి మార్గాన్ని ఏర్పరిచాడు. ఆ మార్గం పేరు మరణం. ఈ మరణానికి మర్యాద లేదు. ఈ మరణాలను ఎప్పుడు కూడా చెప్పి కూడా రాదు. కానీ మరణం తథ్యం. ఈ మరణాన్ని ప్రతి ఒక్కరు సంధించడానికి ధైర్యం అవసరం. ధైర్యం దేని కొరకు అంటే మరణము అనేటువంటిది మన జీవితాల్లో ఒక ఆత్మ సంబంధమైనటువంటి యాత్ర యొక్క ఆరము. ఈ ధైర్యం మనం విడిచిపెడుతున్నాము, మరొక ధైర్యం వెళ్తున్నాము. ఎందుకు వెళ్తున్నాము అంటే లెక్క చెప్పడానికి మనం వెళ్తున్నాం. భూమి మీద దేవుడు ఆయుష్ ఇచ్చినాడు. ఆయుష్ దినాల్లో మనం చేయడానికి పని ఇచ్చినాడు. ఆ పని ఇచ్చినటువంటి వాడు దేవుడు. కాబట్టి ఆ పనిని ఆయన పద్ధతి ప్రకారం మనం నిర్వహించాలా. నిర్వహించిన తర్వాత మనం ఫలితాన్ని లేదా జీతాన్ని మనం పొందడానికి యజమాని దగ్గరికి మనం వెళ్ళవలసినటువంటి వాడుగా ఉంటున్నాం. ఆ వెళ్ళేటువంటి పరంపరలో మనం బహుమానాన్ని లేదా జీతాన్ని స్వీకరించడానికి ముందు మనం చేసినటువంటి పనిని గురించి మనం లెక్క చెప్పవలసినటువంటి వారికి వచ్చినాం. ఈ పని చేసేటువంటి విధానంలోనే మానవులుగా మనం ప్రయాసపడేటువంటి వారు వచ్చినాం. ఈ ప్రయాసం అనేటువంటిది 2 భాగాలుగా బైబిల్ గ్రంథం మనం సెలవిచ్చేటువంటిది ఉంచాలి. మొట్టమొదటిది మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో మనం పరిశీలిస్తే అక్కడ అంటున్నాడు, ప్రయాసపడి భారం వహించిన సమస్య జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తున్నాను అంటున్నాడు. స్వభావ సిద్ధంగా ఈ శరీరంలో జన్మించినటువంటి మనం ఇది పాపభూయిష్టమైనటువంటి జన్మ. ఈ జన్మలో మనకి నెమ్మది లేకుండా బ్రతుకుతున్నాం. సమాధానం అనేటువంటిది లేదు. గురి గమ్యం లేకుండా బ్రతికేటువంటి వారికి వచ్చినాం. దారి తప్పిపోయినటువంటి విధానంలో మార్గాయసం చేత మనం విసిగిపోయినటువంటి వారుగా ఉంచినాం. అలాంటి జీవితంలో మోయలేనటువంటి భారాన్ని మోస్తున్నాం. ఆ భారం పాప భారం, దాని యొక్క పర్యవసానం మరణం. ఆ ఫలితాన్ని మనం అనుభవించాలా. కానీ భూమి మీద అనేక పర్యాలు సర్ది పెట్టుకుంటున్నాం. పుట్టుడు గిట్టుడు కొరకే అని కాదు పేలారా. పుట్టడం అనేటువంటిది దేవుడు మహిమ కొరకే మనల్ని పుట్టించినాడు. ఆ మహిమ కొరకే పుట్టించిన తర్వాత మనకు పని అప్పగించినాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:10 ప్రకారం ముందుగా సిద్ధపరిచినటువంటి సత్క్రియలు మనం జరిగించాలని. ఆ సత్క్రియలు మనం జరిగిస్తే తలెత్తుకొని దేవుని సన్నిధిలో దేవుని చూడగలిగేటువంటి వారు ఉంచినాం. ఆ సత్క్రియ మనం జరిగించినప్పుడు సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఏర్పడేటువంటిదిగా వచ్చాది. కాబట్టి దుష్టత్వంలో పాపంలో జీవిస్తున్నటువంటి ప్రతి మానవుడు మోయలేనటువంటి భారాన్ని భరిస్తున్నాడు. ఈ భారాన్ని తీసివేయడానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చినాడు. కాబట్టి ఆయన మనందరి పాపం పరిహారార్థమై ఆయన కలవ సెలవులో ఆయన పంచగాయములు పొందే రక్తం కార్చి తన ప్రాణాన్ని పణంగా పెట్టినటువంటి వాడు వచ్చాడు. ఆయన కార్చిన అమూల్యమైనటువంటి రక్తంలో పాప పరిహారం అనేటువంటిది వచ్చినది. ఎప్పుడు పరిహరిస్తున్నాడు అంటే మన పాపంలో మనం ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి ఆయన మనల్ని కడిగి పవిత్రులుగా చేసేటువంటి వాడు వచ్చాడు. ఈ ప్రయాస అనేటువంటిది స్వభావ సిద్ధంగా జన్మించినటువంటి మనము పాపభూయిష్టమైన జీవితంలో పాప భారాన్ని మోస్తూ ప్రయాసపడేటువంటి వారు వచ్చినాం. దీంట్లో మనం ఏది సంపాదించుకోలేము, ఏది అనుభవించలేము. కారణం ఏంటంటే మనం అనుకుంటాం భ్రమలో నేను ఇంత సంపాదించినాను, ఇంత అనుభవించినానని. కానీ
ఏ బ్రతుకు కూడా తృప్తి అనేటువంటిది ఉండదు. ఆ తృప్తి లేనటువంటి జీవితం అనేటువంటిదే పాపం. కాబట్టి అలాంటి జీవితంలో నుండి మనం తప్పించడానికి ప్రభు వచ్చిన తర్వాత ప్రభు చేసినటువంటి కార్యమందు విశ్వసించినటువంటి ప్రతి ఒక్కరికి ఆయన పిల్లలైనటువంటి అధికారాన్ని ఇస్తున్నాడు. యేసుక్రీస్తుల శిక్ష అనేటువంటిది కొట్టివేయబడింది. నూతన సృష్టిగా మార్చబడుతున్నాం. దేవుని పిల్లలుగా పిలువబడుతున్నాం. దేవుని పిల్లలుగా దేవుని తండ్రి యొక్క పనిని, తండ్రి అప్పగించినటువంటి పనిని భూమి మీద మనం చేయాల్సినటువంటి అవసరం మనకు వచ్చినది. దాని బైబిల్ కొత్త నిబంధనలు అంటాడు, గృహ నిర్వాహకంతో చెప్తున్నాడు. పని మనది కాదు, పని మనకు అప్పగింపబడింది. అప్పగింపబడినప్పుడు పనితో పాటు పద్ధతిని కూడా దేవుడు ఇచ్చాడు. అంత మాత్రమే కాకుండా సమయాన్ని కూడా దేవుడు ఇచ్చాడు. సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఆ పద్ధతి ప్రకారం పని చేసి ముగించినప్పుడు చేయబడినటువంటి పని అగ్ని పరీక్షకు గురి చేయబడేటువంటిదిగా ఉంచినది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో మనం పరిశీలిస్తే ప్రతి పని 2 భాగాలు విభాగింపబడుతున్నాయి. అది వెండి, బంగారు, వెలగలిగినటువంటి రాళ్ళు అనేటువంటిది ఒక భాగం, రెండవది కర్ర, గడ్డి, కొయ్యకాలు అనేటువంటిది రెండవ భాగం. ఈ రెండింటిని అగ్ని పరీక్షకు గురి చేసినప్పుడు ఒకటి దహించి వేయబడి బూడిదగా మార్చబడుతున్నది, నిలిచివేయలేకపోతున్నది. రెండవది అగ్ని పరీక్షకు గురైన తర్వాత ఉన్న మాలిన్యం అంతా కూడా కరిగిపోయిన తర్వాత శుద్ధంగా మార్చబడి అది నిలిచి ఉండేటువంటిదిగా ఉంచాలి. ఏ పని అయితే నిలిచి ఉంచినదో ఆ పని గురించి మనం లెక్క చెప్పినప్పుడు, ఆ లెక్క సరిగా సరిచూడబడినప్పుడు మనకు అప్పగించినటువంటి ప్రభు, మన యజమానుడు, మన పరలోకపు తండ్రి మనకి ఏం చేస్తున్నట్టు ఆయన బహుమానం ఇచ్చేటువంటి వాడిగా ఉంచాడు. ఆ పని చేయడానికి పద్ధతి ఇచ్చినటువంటి వాడే జ్ఞానాన్ని ప్రసాదించినాడు. నైపుణ్యాన్ని కూడా దేవుడు ప్రసాదించినటువంటి వాడు వచ్చాడు. ఈ పని చేయడానికి మనకి చేత కాదు. పని చేయలేనటువంటి పరిస్థితుల్లో దేవుడు తన కృపను ప్రసాదిస్తున్నాడు. ఆ కృపను ప్రసాదించినప్పుడు ఈ శక్తికి మించినటువంటి పనిని మనం చేస్తున్నాం. ఆ పని చేసేటప్పుడు మనం భూమి మీద ఏం చేస్తున్నాం అంటే మూలుగుతూ వచ్చేటువంటి వాడుగా వచ్చినాం. ఆ మూలుగు అనేటువంటిది మనం చేసేటువంటి ప్రక్రియల్లో ప్రార్థన అనేటువంటి ప్రక్రియ, మన భారం, మన వేదన, మన దుఃఖం, మనం వెళుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు, వీటన్నిటిలో కూడా మనం అనేక పర్యాయాలు మనకు కనబడేటువంటి సత్యం ఏంటంటే మన కొన్ని పర్యాయాలు మాటలు రావు. మాటలు రానప్పుడు మనం ఏం చేస్తామంటే మౌనంగా రోధించేటువంటి వారు ఉంచినాం. రోధించడం మాత్రమే కాదు, కన్నీరు కూడా రానటువంటి దినాలు కనబడుతూ వస్తాయి. అలాంటి పరిస్థితుల్లో మూలుగు మాత్రమే, నిట్టూర్పులు మాత్రమే మనం విడిచగలిగేటువంటి వారుగా ఉంచినాం. వాటన్నింటినీ ప్రభువు లెక్కిస్తాడు. వాటన్నిటి వెనుకున్నటువంటి ఆంతర్యాన్ని గుర్తించేటువంటి వాడు ఉంచినాడు. ఎందుకోసం ఇలాంటి జీవితం అంతరించిపోతే బాగుంటది కదా, ఈ జీవితాన్ని ముగించుకోవచ్చు. కానీ ఏ మానవునికి ధైర్యం చాలదు. నేను కష్టాలు పడుతూనే ఉంటాడు, నిందలు అవమానాలు పడుతుంటాడు, ప్రయాసపడుతుంటాడు. అన్ని పరిస్థితులు కూడా వెళుతున్నప్పుడు ఆ జీవితం పైన అప్పుడప్పుడు నిరాశ అనేటువంటిది, విరక్తి అనేటువంటిది వస్తుంది. కానీ అంతమందించుకోవడానికి ధైర్యం అనేటువంటిది చాలదు. ఎందుకంటే ఆ పని ముగించినప్పుడు మాత్రమే, పిలుపు అందుకున్నప్పుడు మాత్రమే ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసినటువంటి వాడు వచ్చాడు. కాబట్టి ఆ పిలుపు కొరకే ప్రతి వ్యక్తి భూమి మీద వేచి ఉండవలసినటువంటి వాడుగా ఉంచినాడు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, భూమి మీద మన గుడారము అయిన ఈ నివాసం శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనదైన నివాసం పరలోకమందు మనకు ఉన్నదని ఎరుగుదూ వచ్చాడు. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఈ నివాసం అనేటువంటిది దేవుని యొక్క ఆత్మ నివసించడానికి దేవుడు మనకు దేహాన్ని ఇచ్చినాడు. ఈ యొక్క దీంట్లో మనం నివసించేటువంటి వారు వచ్చినాం. ఆయన యొక్క ఆత్మను, ఆయన యొక్క జీవాన్ని కలిగి భూమి మీద మనం మనుగడ కొనసాగించినటువంటి ప్రజలు. ఇక్కడ ఇది ఒక దినాన ఈ యొక్క శరీరం ఏమైపోతున్నది, క్షయమైనటువంటి శరీరం అది శిథిలం అయిపోయేటువంటిదిగా వచ్చినది. ఆ శిథిలం అయిపోయేటువంటి అంటే క్షీణించిపోయేటువంటి శరీరము అని చెప్తున్నాడు. క్షీణించిపోయేటువంటి శరీరాన్ని గురించి ఒక మాట జ్ఞాపకం చేసుకుంటే 19వ అధ్యాయం యోగ గ్రంథంలో 25వ వచనంలో యోగు అంటాడు, నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును, నా కనులారా నేను చూస్తాను. ఎప్పుడు చూస్తా అంటే ఈ శరీరము చీకిపోయిన తర్వాత నేనే నా కనులారా నా విమోచకుడు నేను చూస్తాను అంటే. అంటే ఈ బాహ్య సౌందర్యంతో నింపబడినటువంటి జీవితంలో అనుసరించేటువంటి మానవుడు ఇది కూలిపోయేటువంటిది, నశించిపోయేటువంటిది, క్షయమైపోయేటువంటిది. అది సాధకం కాకుండా అలాంటి స్థితికి వెళ్ళిపోతే జీవితానికి నిత్యత్వంలో ఫలితం అనేటువంటిది ఏది ఉండదు. కాబట్టి అక్కడ ప్రయాసపడదాం. ఎందుకోసం బ్రతుకుతున్నాం అంటే రోమపత్రిక 14వ అధ్యాయం అంటున్నాడు, ప్రభు కోసమే బ్రతుకుదాం, ప్రభు కోసమే చనిపోదాం అని చెప్పి.
ప్రభు కోసం బ్రతికేటప్పుడు ప్రభు పని కోసం మనం బ్రతకవలసిన వారు వచ్చినాం. ఆ బ్రతికేటువంటి విధానంలో ఇక్కడ అంటున్నాడు, నన్ను నేను వ్యయపరుచుకుంటాను అని పౌలు అంటాడు. నన్ను నేను వ్యయపరుచుకుంటాను అని అంటే తన జీవితాన్ని, తన కలిగిన సమస్తాన్ని, తన దేహాన్ని, సమస్తాన్ని, తన ప్రాణమంతటిని కూడా ప్రభు కొరకే, ప్రభు యొక్క పని కొరకే నేను వ్యయపరుచుకుంటాను అనేటువంటి. కాబట్టి ప్రభు పనిలో, ప్రయాసలో మన బాహ్య పురుషుడు కృషించిపోతుండగా అంతరంగ పురుషుడు బలపరచబడి నూతనత్వంలో మార్చబడిన తర్వాత నూతనమైనటువంటి పురుషుడు ఇప్పుడు సంతరించుకున్నటువంటి వాడు వేగిర పడుతుంటాడు. వేగిర పడుతుండడం అంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం పరిశీలిస్తే పౌలు అపోస్తలుడు చెప్తాడు, నేను వెళ్ళిపోయి ప్రభుతో కూడా ఉండాలని ఆశపడుతున్నాను. నేను బ్రతుకుడు భూమి మీద నివసించేదైతే మీకోసమే నేను ఇక్కడ జీవించాలని నేను అనుకుంటున్నాను. నాకున్నటువంటి విస్తారమైనటువంటి ప్రతికూలమైనటువంటి ఇరుకైనటువంటి పరిస్థితులన్నింటిలో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలని నేను అనుకుంటున్నాను. ఎందుకు వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను అని అంటే, ఆయన అంతకుముందు శ్రమ పడుతూ వచ్చాడు. ఆ శ్రమ పడుతున్నప్పుడు కొరప్రాణంతో కొట్టి బయటకు లాగి పడవేసినారు. అప్పుడు ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 12వ అధ్యాయంలో పౌలు అంటాడు, ఏమంటాడంటే, నేను ఒక మనిషిని ఎదుగుదును, ఆ మనుషుడు 3వ ఆకాశానికి ఎక్కిపోయాను, శరీరంతో పోయినో శరీరం లేకపోయినో నాకైతే తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఉచ్చరింపు శక్యం కానిటువంటి మూలుగులు కాదు, అది ఆ స్వరాలను ఆయన విన్నటువంటి వాడికి వచ్చాడు. ఆ దృశ్యాన్ని ఆయన చూసినాడు. తర్వాత ఆ దృశ్యాన్ని చూసినప్పుడు ఆయనకి ఏముంటుందంటే, ఇక్కడ ఉంటే మంచిది, ఇక్కడ ఉంటే మంచిది, నేను వెళ్ళిపోయి ఆయనతో కూడా ఉండాలని మీరు ఆశపడుచున్నాను అని చెప్తున్నాను. అయితే ఇక్కడ నేను శరీరంలో ఎందుకున్నాను, ఎప్పుడు పోతాను, చస్తే బాగుంటుంది కదా. ముస్లింలు చాలా మంది అంటారు గురించి. ఎందుకున్నాము అంటే నీకోసమే నేను బ్రతుకుతున్నాను. ఎందుకోసం బ్రతుకుతున్నాము అంటే మన శ్రేమకరమైనటువంటి స్థితిని చూసిన తర్వాత వారి లోకాన్ని విడిచిపెట్టడానికి తృప్తి పొందుతారు. మనకేదో చేసి ఉద్ధరించేస్తారని కాదు, క్షేమకరమైన స్థితిని చూచి ఈ లోకాన్ని విడవాలని, అటు క్షేమకరమైనటువంటి స్థితిని ఇతరుల్లో చూడడానికి దేవుని బిడ్డలుగా మన జీవితంలో మనం శిథిలమైపోవాల్సినటువంటి అవసరం మనకుంటున్నది. మన దేహాన్ని, మన ప్రాణాన్ని, మన సమయాన్ని, మనకు ఉన్నటువంటి సమస్తాన్ని మనం వ్యయపరచుకోవాలి, ఖర్చు చేసుకోవాలి అని చెప్పి మనకు పార్కింగ్ సెలవిస్తున్నాం. ఖర్చు పెడుతున్నాం, దీన్ని వ్యయపరుచుకుంటున్నాం. దేని కొరకు అని అంటే ఇక్కడ అంటున్నాడు, మన కొరకు కాదు, మన కొరకు కాదు, మన తృప్తి కొరకు కాదు. ఇట్ ఈస్ నాట్ ఫర్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. నాకు ఈరోజు తృప్తిగా ఉందనుకో, లేకపోతే ఈరోజు నాకు సంతోషం ఉంది, నీ కోసం కాదు బ్రతుకుతున్నాడు. ఇక్కడ అంటున్నాడు, ఆయన ఏం చెప్తున్నాడు అంటే, దేహమందులను దేహం విడిచినను ఆయనకు ఇష్టమై ఉండవాలని మీకు అపేక్షించున్నాను. ఆయన నేను తృప్తిపరచాలని, ఐఎమ్ లాంగింగ్ టు ప్లీజ్ యూ. నా తపన, నా వాంఛ, ప్రగాఢమైన వాంఛ ఏంటంటే, నా ఆతృత అంతా నా జీవిత కాలంలో ఆయన నేను తృప్తిపరచాలా, ఆయనకు ప్రీతికరంగా ఉండాలా, ఆయనను సంతోష పెట్టాలా. అంటే ఇక్కడ రక్షణ పొందినటువంటి వ్యక్తి, దేవుని బిడ్డ, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చివరి వచనం అంటాడు, అటు వానికి మనుషుల వల్ల మెప్పు కలగదు, మెప్పు తండ్రి యొద్ద నుండి కలిగేటువంటిదిగా ఉంటున్నది అని చెప్తున్నాడు. మెప్పు, మహిమ, ఘనత తండ్రి దగ్గర కలిగేటువంటిది వచ్చినది. వాస్తవ రక్షణ పొందిన వ్యక్తి, ఆత్మ సంబంధమైన సున్నతి పొందినటువంటి వ్యక్తి నిత్యత్వంలో పరమ తండ్రిని తృప్తిపరచుడి కొరకే, ఆయన కొరకే తపన పడుతూ భూమి మీద ప్రయాసపడేటువంటి వారుగా ఉంటున్నారు. ఆ విధానమైనటువంటి జీవితం మనకి ఎంతో అవసరం. వారు తమ పనిని ముగించుకున్నారు, తమ యాత్ర ముగించినారు, లోకాన్ని విడిచిపెట్టినారు. వారి గురించి మనం చెబుతున్నాం. మనకు సవాల్ ఏంటంటే, ఇలాంటి బ్రతుకు మనం బ్రతకగలమా అని, ఇలాంటి బ్రతుకు మనం బ్రతకగలమా అని. వాళ్ళిద్దరు భార్య భర్తలు, దే ఆర్ వెరీ పొసెసివ్. కానీ చాలా మంది వచ్చిన ప్రేమ కలిగిన వాళ్ళంటే మీ అందరికి ఒక సవాల్ ఏంటంటే, వాళ్ళకు స్వాతంత్రం మీరు ప్రేమించారు ఎవరిని. వాళ్ళకి ఏదో సంబంధం, రక్త సంబంధం, బంధుత్వాలు ఉన్నాయని కాదు, పరిచయమైన వాళ్ళందరూ నా వాళ్ళని చెప్పి చాలా స్వాతంత్రం, వీళ్ళు నా అనేటువంటి అధికారంతో ఇది నాదే, నా సొంతం అన్నట్లుగా ప్రేమిస్తూ ఉంటారు. అలాంటి ప్రేమ ఎవరు చూపెట్టడానికి కుదరదు. దాని స్వార్థం అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. కానీ వారి చేత ప్రేమింపబడినటువంటి వారు నేర్చుకొని ఆ విధంగా బ్రతకాల్సినటువంటి సత్యం ఏంటంటే, నేను కూడా పశువుల నేతృత్వం నేను బ్రతకుతా, నా వారిని నేను వారి క్షేమం కొరకే, వారి యొక్క లాభం కొరకే, వారి యొక్క ఆత్మీయ ఉన్నతి కొరకే, వారి పరామర్శ కొరకే నేను బ్రతకతాను అనేటువంటి తీర్మానం అనేటువంటి మనకు అవసరం ఇచ్చినది.
నేను దేహమందున్నాను, దేహం విడిచినాను, ఆయన ఇష్టమైన వాళ్ళని మిగిలిన అపేక్షించుచున్నాను. భూమి మీద ఉన్నప్పుడు, భూమి విడిచిపెట్టిన తర్వాత, ఈ లోకాన్ని మనం విడిచిపెడితే ఇక్కడ అంటే ఏమవుతుందంటే ఇటు ధైర్యం కానీ దేహమును విడిచిపెట్టి ప్రభువునందనుడకై. నేను ఈ దేహాన్ని విడిచిపెట్టి ఎక్కడ ఉంటాను? ప్రభువునందనుడికే నేను ఇష్టపడుతున్నా. వేరే దగ్గర ఉండడానికి ఇష్టపడటం లేదు, వేరే దగ్గర ఉండడానికి ఇష్టపడటం లేదు. అంటే ఇక్కడ ఏమవుతున్నాడంటే ప్రభు తన శిష్యులను పిలుస్తున్నాడు. తన శిష్యులను పిలిచినటువంటి సందర్భంలో ఆయన అంటాడు, మార్కు సువార్త 3వ అధ్యాయం 13వ వచనం, ఆయన కొండ ఎక్కి తనకి ఇష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చి వారు తనతో కూడా ఉన్నట్లు ఆయన నియమించను అంటున్నాడు. తనకి ఇష్టమైన వారు, నేను ప్రభువులో నివసించాలి అనేటువంటి ఇష్టం ఎవరికైతే ఉంటున్నదో వాళ్ళు ఆయనకి ఇష్టమైనటువంటి వారు కనుక ఆయన వారిని పిలుస్తున్నాడు. దేనికి పిలుస్తున్నాడు అంటే ఆయన తనకి ఇష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి వారు తనతో కూడా ఉన్నట్లు. తనతో కూడా ఉన్నట్లు అంటే అక్కడ అంటే సదాకాలం మనం దేవుడితో కూడా ఉన్నట్టుగా ఆయన నియమించినటువంటి వాడుగా వచ్చు. ఇక యాత్రలో మజిలీ లేవు, అదే చివరి మజిలీ అయిపోయింది. వెళ్ళిన తర్వాత ఇంటిని చేరుకున్నాం, ఒక చక్కని నివాసపురాన్ని చేరినారు. ఆ చక్కని నివాసపురంలో నివసించడానికి, తండ్రితో కూడా ఉండడానికి, తండ్రి రొమ్మను ఆనుకొని సేదరించబడడానికి, మనోహరమైన స్థలంలో పాలు పొందడానికి వీలైనట్లుగా ఈ చిరాపురం పేరుకుని ప్రతి వ్యక్తి అందుకోవాల్సినటువంటి వాడు వచ్చినాడు. మనకంటే ముందుగా వెళ్ళినటువంటి వారి గురించి మనం హర్షించవలసినటువంటి వారి గురించి అన్నిటికన్నా మించి సవాలు స్వీకరించాల్సినటువంటి అవసరం కూడా మనకు ఉన్నది అని చెప్తున్నాను. సవాలు స్వీకరించేటప్పుడు నేను కూడా బ్రతికిన దినాలు ఆయనకి ఇష్టడుగా ఉండడానికి నేను బ్రతకతాను. అంత మాత్రమే కాదు, నేను ఈ దేహం విడిచిపెడితే నేను ఆయనతోనే ఉండాలని నేను ఆశ కలిగి ఉంటాను. కాబట్టి ఇటు ప్రగాఢమైనటువంటి వాంఛ కలిగినటువంటి వారమై మనం యాత్రను కొనసాగించాలి. యాత్ర ముగించిన తర్వాత మనకేమొచ్చినది అంటే మనం చెప్పినటువంటి, మనం మెచ్చుకున్నటువంటి సంగతులు కాదు, ఆయన మెచ్చుకోవాల్సినటువంటి సంగతులు, ఆయన తీర్మానం చేయాల్సినటువంటి సంగతులు. ఇక 10వ వచనంలో కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం, ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహంతో జరిగించిన వాటి ఫలం పొందినట్లు ప్రతి వాడును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలని వచ్చాను. మనం దిగంబరులకు వచ్చినాం, దిగంబరులుగానే తిరిగి వెళ్ళిపోతూ వచ్చినాం. అయితే ఒక దినాన క్షయమైపోయినటువంటి దేహాలు, మర్తమైనటువంటి దేహాలు అమర్త్యతను ధరించుకున్నప్పుడు, అక్షయతను సంతరించుకున్నప్పుడు, మహిమ చేత కప్పబడినప్పుడు, మహిమను వస్త్రంగా ధరించుకొని దిగంబరులు కాకుండా అంటే సిగ్గు లేకుండా చేసినటువంటి పనికి ప్రతిఫలాలు పొందినటువంటి వారమై, మెప్పు ఘనత మహిమ పొందినటువంటి వారమై ఆ న్యాయపీఠాన్ని సంధించడానికి ధైర్యంతో ముందుకు సాగవలసినటువంటి వారుగా వచ్చినాం. అక్కడ మనం వెళ్ళేటప్పుడు ఇక్కడ అంటాడు, ప్రతి వాడు క్రీస్తు న్యాయపీఠం మీద ప్రత్యక్షము కావాలను అని చెప్తున్నాడు. అందుకే మోషే 90 కీర్తనలు అంటాడు, మా దినములు లెక్కించుట మాకు నేర్పించు. ఉదయకాల జోనాథన్ చెప్తూ వచ్చినాడు, జీవితము బ్రతుకు రెండు వేరు అన్నాడు. అంటే యాత్ర చేసినటువంటి దినాలు దాదాపు 76 సంవత్సరాలు. మాకు ఇచ్చిన ఆయుష్ కంటే అధికమైనటువంటి కృపను దేవుడు ప్రసాదించినాడు. దాని విషయంలో దుఃఖపడాల్సినటువంటి అవసరం లేదు. దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్ని మించి అధికమైనటువంటి కృపను పొందింది. అయితే ఈ జీవిత దినాలన్నింటిలో, ఈ యాత్ర చేసినటువంటి దినాల్లో దేవుని యొక్క జీవము కలిగి అప్పగించినటువంటి ఆ జీవ కార్యాన్ని ఎంతవరకు సంపూర్ణం చేసినాడు. దాని విషయంలో దేవునికి లెక్క ఒప్పజెప్పాడు. మా దినముల లెక్క మేము ఒప్పజెప్పాడు. మా దినములు లెక్కించడం మాకు నేర్పించు. జీవాధిపతి అయినటువంటి దేవుని కలిగి జీవవాక్కులను అనుసరించి ఆజ్ఞకు లోబడి మనం బ్రతికినటువంటి దినాలు ఎన్నున్నాయి, మనం లెక్క పెట్టాల్సినటువంటి అవసరం వచ్చింది. అందుకంటే మా దినములు లెక్కించడం మాకు నేర్చుకోవాలి. నేను ఇన్ని దినాలు ఆయుష్ అంటే మన డేట్ ఆఫ్ బర్త్ పెట్టుకొని నేను ఇంత నా వయసు ఎంత వచ్చింది, కొన్ని దినాలు అయిన తర్వాత నేను పోతాను, ఎట్లా అవుతుందో నా ముగింపు పెట్టున్నది చెప్పుకోవటం కాదు. సంతోషంగా మనం లోకాన్ని విడిచిపెట్టడానికి యోగుని అడిగితే యోగు ఉపయోగ అధ్యాయం వచ్చినాడు, నా అడుగుల లెక్క నేను ఒప్పజెప్పడానికి నేను వెళుతున్నాను. మోషే దినాలు లెక్క పెట్టుకున్నాడు. ఇక్కడ ఆయన అంటున్నాడు, ప్రతి అడుగు నాకు తెలుసు అని చెప్తున్నాడు.
ప్రతి అడుగు నాకు తెలుసు అంటే అర్థం ఏంటంటే నువ్వు ఆజ్ఞాపిస్తే నేను అడుగులు వేసిన, నీ చిత్తానుసారంగా నేను అడుగులు వేసిన, నీ మాటకు లోబడి నేను పనిచేసినాను. కాబట్టి ప్రతిదీ నా జీవితంలో సఫలీకృతం అయిపోయినాయి, ప్రతిదీ వర్ధిల్లుతూ వచ్చినాయి. అవన్నీ నాకు జ్ఞాపకాలుగా వచ్చినాయి, మధుర స్మృతులుగా వచ్చినాయి. దేన్ని నేను మర్చిపోలేను. దాని గురించి నేను మళ్ళీ రివ్యూ చేసుకోవాల్సిన అవసరం లేదు. నా అడుగులన్నీ నాకు గుర్తే. నేను అడుగు పెట్టి నా అడుగులల్లా నేతిలో పడినట్లుగా ఉన్నాయి. అంత సఫలీకృతమైనటువంటి జీవితాన్ని యోగం అనుభవించాడు. జ్ఞాపకార్థంగా నేను లెక్క చెప్పడానికి నేను వెళుతున్నాను అని చెప్పొచ్చాను. మన జీవితాలు కూడా, మన సంవత్సరాలు, మన దినాలు, మన అడుగులు వేసినటువంటి అడుగులు సమస్తాన్ని మనం లెక్కించుకోవాలి జ్ఞాపకార్థంగా. వాటిని బట్టి మనం అతిశయించాలా. అతిశయంతో రాజులాగా మనం ప్రభు సన్నిధిలో కనబడాలి, మహిమను ధరించుకొని ఆయన మనం లెక్క ఒప్పజెప్పవలసినటువంటి వారుగా వచ్చి ఆ లెక్క ఒప్పజెప్పడానికి వీలయ్యేటట్లు కాదు. ఒకవేళ సహోదరుని అడుగుంటే లేదా సహోదరుడు ఆయన కాలం చెందినప్పుడు ఆయన అడిగితే పిల్లలతో ఏమని ఉంటారు? దావీదులాగా మన జీవితాలు మనం కూడా పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం వచ్చినది. అవసాన దశలో ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టడానికి ముందు ఆయన పిల్లలందరినీ పిలుస్తున్నారు, అందరికీ చెప్తున్నాడు. ప్రత్యేకంగా సొలొమోను కూడా ఈ మాటలు ఆయన చెప్పినటువంటి వాడుగా వచ్చినాడు. రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం. దావీదుకు మరణకాలం సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనుకి ఇలాగ ఆజ్ఞయించాను, లోకులందరూ పోవలసిన మార్గం నేను పోవచ్చున్నాను. కాబట్టి నీవు ధైర్యం తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దాన్ని కాపాడి ఆయన మార్గంలో అనుసరించి నడిచినేలా నీవు ఏ పని కోరుకున్నాను, ఎక్కడ తిరిగినానో అన్నింటిలో వివేకముగా ఉన్నందుకు మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్న దేవుని కట్టడలు, ఆయన నియమించిన ధర్మం అంతటిని, ఆయన న్యాయ విధులను శాసనములను గైకొను. ఇది ఆయన చెప్పినటువంటిది. ఒక రాజు తన రాజ్యాన్ని కుమారుడికి అప్పగిస్తే అవసాన కాలంలో పలానా శత్రువులు ఉన్నారు, వారి విషయంలో జాగ్రత్త కొట్టు. ధనాగారంలో ఇంత డబ్బులు ఉంటున్నాయి, లేకపోతే ఇన్ని నగలు ఉంటున్నాయి, వీటి విషయంలో జాగ్రత్త కొండు. సైన్యం ఎంత ఉంటున్నది, యుద్ధాయుధాలు ఉంటున్నాయి, వాటన్నిటి విషయంలో నువ్వు జాగ్రత్త కొండు. నా బార్డర్స్ అన్ని విధానంలో ఉంటున్నాయి, వీటన్నింటిని నువ్వు కాపాడుకో. ఇక్కడ పలానా దగ్గర బలహీనంగా ఉంటున్నాయి, ఈ కోణంలో నువ్వు యుద్ధం చేయి, నువ్వు ఇంకా విస్తరిస్తావు. ఈ మాటలన్నీ చెప్పాలా? కానీ నేను చెప్పలేదు అలాంటివి. ఆయన చెప్పినటువంటి మాట, లోకలందరూ వెళ్తున్న మార్గంలో నేను వెళ్తున్నాను, నువ్వు దిగులు పడదు, భయపడదు, నువ్వు ధైర్యంగా ఉండి నిబ్బరం కలిగి అని చెప్తున్నాడు. కుమారుడికి అప్పగించిన బాధ్యత ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఇది నా అలాంటి తల్లిదండ్రులు పుట్టినటువంటి పిల్లలు మీరు కూడా అలాంటి శ్రేష్టమైనటువంటి లక్షణాన్ని మీరు కూడా పులికి పూసుకోవాలి. తల్లిదండ్రులు కూడా చాలా మంది అక్కడక్కడ వెళ్తే చెప్తాను, మేము పలానా వాళ్ళ పిల్లలు అక్కడ వరకు ఉంటుంది. వాళ్ళకంటూ ఒక ఐడెంటిటీ రెఫరెన్స్ ఉండదు. పలానా వాళ్ళ పిల్లలే, పలానా వాళ్ళ పిల్లలు కదా. అలాగే నీ ఐడెంటిటీ కూడా సంపాదించుకో. ఎప్పుడు సంపాదించుకుంటావు అంటే ఇక్కడ అంటున్నాడు, నీ దేవుడైన యెహోవా నీకు అప్పగించిన దాన్ని నువ్వు కాపాడు. ఆయన మార్గంలో నువ్వు యథార్థంగా నడుచుకునే ఎడల వేషధారణ అవసరం లేదు, ముఖస్తుతి అవసరం లేదు, మనుషులు వెప్పు కోసం బ్రతకాల్సినటువంటి అవసరం లేదు. వాస్తవాలు, గ్రౌండ్ రియాలిటీస్ లో ప్రతి వ్యక్తి, ప్రతి విశ్వాసి, ప్రతి దేవుని బిడ్డ బ్రతకాల్సినటువంటి అవసరం ఉంటున్నది. అవసరం ఎందుకంటే అది మనకు ఈ దేవుడు అప్పగించినటువంటి బాధ్యత. అది గృహ నిర్వాహకత్వం. ఆ గృహ నిర్వాహకత్వాన్ని మనం వహించవలసినటువంటి వారుగా ఉంటున్నాం. ఎప్పుడు అంటే వాక్యాన్ని గైకొన్నప్పుడు, వాక్యం చేత ప్రతిష్ఠింపబడినప్పుడు, వాక్యంలో అన్నికట్టబడి నిలిచి ఉన్నప్పుడు, ఫలభరితమైనటువంటి జీవితం, దేవునికి మహిమకరమైనటువంటి జీవితం. అంత మాత్రమే కాదు, ప్రతి క్లిష్ట పరిస్థితుల్లో ప్రార్థనలన్నీ సఫలం అవుతున్నాయి, మేము తృప్తి పరచబడుతున్నాం. ఆయన కాపుదల భద్రత మనకు వచ్చినది. ఆయన మనమే దృష్టించి మనకు ఆలోచన నడిపి అనుగ్రహించేటువంటి వాడుగా వచ్చినాడు. ఎక్కడ కూడా దేని విషయంలో కూడా చింతపడాల్సినటువంటిది, కలవరపడాల్సినటువంటి అవసరం లేదు. నిబ్బరం కలిగే ధైర్యంతో యాత్రలో ముందుకు సాగిపోవచ్చు. అయ్యో పోయినారు మేము ఎట్లా అనాల్సినటువంటి అవసరం లేదు. అప్పగించినాడు బాధ్యత, సవాలు స్వీకరించు. ఆ సవాలు స్వీకరిస్తే మనం ధైర్యంతో ముందుకు వెళ్ళేటువంటి వారు వచ్చాం. దావీదు అంటాడు, యెహోవా కుమారుడు చనిపోయినప్పుడు నేను వాని యొద్దకు వెళ్ళదును కానీ వాడు నా యొద్దకు రాడు. కాబట్టి ఆ మరణ నదిని సంధించడానికి వీలయ్యేటట్లుగా, దాన్ని దాటడానికి వీలయ్యేటట్లుగా యోర్దాను మనం దేవుని యొక్క ఆత్మ కలిగినటువంటి వారమై, దేవుని యొక్క ఆత్మ చేత నడిపింపబడుతూ
నడిపించబడుతూ నియంత్రింపబడుతూ ఆయన యొక్క శిరసత్వంలో ఆయన ఆజ్ఞలను పాటించేటువంటి ప్రజలుగా మనం ఉన్నప్పుడు మాత్రమే మనం నెలవైనటువంటి వారు ప్రభువునందు నిద్రించినటువంటి వారిని మనం కూడా కలుసుకునేటువంటి వారు వచ్చినాం. మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలుసుకోవాల్సిన అవసరం లేదు. మనకంటే ముందుగా వెళ్ళినటువంటి వారిని ఆయన వెంట పెట్టుకొని వస్తున్నాడు. ఎందుకంటే మనలను తీసుకొని పోవడానికి, మనకు స్వాగతం పలకడానికి వారు ముందు వెళ్ళిపోయినటువంటి వారు వచ్చినారు. అదే మన క్రీస్తులో ఉన్నటువంటి ఆధిక్యత. అటు ఆధిక్యతను మనం కాపాడుకోవడానికి వీలయ్యేటట్లుగా దేహమందులను దేహం విడిచినను ఆయన ఇష్టమై ఉండవాలని మిగిలిన అపేక్ష కలిగి బ్రతకవలసినటువంటి వారు ఉంటున్నాం. ఎందుకంటే మనం లేకపోవలసినటువంటి స్థితిలో మనం ఉంటున్నాం. ఈ మాటలు మనకు ఆనందకరంగా ప్రోత్సాహకరంగా ఉండను గాక. ఈ మాటలు మనం మదిలో ఉంచుకొని దాని ప్రకారం జీవించడానికి దేవుడు కృపను బొమ్మరించింది గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అయిన తర్వాత పాట పాడుతుంటారు. ఆ పాట పాడేటువంటి సందర్భంలో ఇంకా ఎవరైనా చూడకపోతే మీరు చూడండి. తదుపరి ఆ పాడి షిఫ్ట్ చేస్తారు నారాయణ. పరిశుద్ధ తండ్రి, సర్వశక్తి కలిగిన మా గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తూ నీ పాదం సాగిలు పడుతున్నావు. నీ కృపలో మీరు జ్ఞాపకం చేసుకున్నారు. ప్రభువు, మీరు అనుగ్రహించిన ఆయుష్లు కాలం తను బ్రతకడానికి నిరాశకాల కృపనిచ్చినారు. మీరు పిలిచిన రీతి కూడా ఉన్నట్టు కొరకై దాన్ని ఎందుకు వచ్చినది మేము ఎవరు ఆక్షేపించలేము. శిరస వహిస్తున్నాం ప్రభు. ఆ దేహంలో ఉన్నాం కనుక దుఃఖకరమైన నీ పరిపూర్ణమైనటువంటి బోధనను, నిత్యమైనటువంటి ఆదరణను ప్రతి ఒక్కరికి మీరు ప్రసాదించమని వేడుకొచ్చినాం. ప్రతి ఒక్క కుటుంబంలో తండ్రి లేనటువంటి లోటు మీరు తీర్చి మీరే తండ్రిగా తల్లిగా ప్రభువానికి యజమానుడిగా కాపుడిగా ప్రభువుగా ఉండి సమస్త ప్రతి విధమైనటువంటి కొరత లోటు తీసివేసి నీ సంపూర్ణతో నింపి నిజమైనటువంటి ఆదరణతో శేష జీవితం అంతా కూడా వారిని కాపాడి భద్రపరిచి వారు చేపట్టుకుని నిత్యత్వం వరకు మీరు నడిపిస్తారని నమ్మి నీకు వందనాలు చెల్లిస్తూ మిగిలిన కార్యమంతటిని నా మహిమాతగా నిర్వహించడానికి కావాల్సిన కృపను కుమ్మరించమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం చేరవచ్చిన మనందరికీ ప్రత్యేకంగా పిల్లలకు సదాకాలం తోడే ఉండి నడిపించింది కాక. ఇప్పుడు పాట పాడుతుంటారండి. పాట పాడేటువంటి సందర్భంలో Thank you.
Hallelujah.
परलोकमे ना శ్వాస परलोकमे ना శ్వాస
ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసిన తర్వాత వాడి టాపింగ్ బాక్స్లోకి షిఫ్ట్ చేయండి. తదుపరి వెహికల్స్ అన్ని కూడా గ్రౌండ్ దగ్గర ఉన్నాయండి. మీరు కొద్దిగా చూసి వెళ్ళాలని మనం చేస్తాం. మీకు సొంత వెహికల్స్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మీ వెహికల్స్ లో మీరు నారాయణగూడకి రండి. వెహికల్స్ లేని వాళ్ళు గ్రౌండ్ దగ్గర వెహికల్స్ అరేంజ్ చేస్తున్నారు, దాంట్లో ఎక్కి రావాలని మనం చేస్తున్నాం. పరిశుద్ధ తండ్రి, సర్వశక్తి కలిగిన మా ఉపదేవానికి వందనాలు. మీరు సెలవిచ్చినారు, మట్టిని తిరిగి మట్టికి మార్చేటువంటి దేవుడిలో మీరు ఉన్నందుకు మీకు స్తోత్రాలు. ఈ మట్టి దేహాన్ని మట్టికి అప్పగించిన కొరకే చివరి రాత్రుల్లో మేము ముగింపుగా బయలుదేరి వెళ్తున్నాం. నీ సన్నిధి మాతో ఉంచండి. వీళ్ళ కార్యం అంతటిని మీరు ఆ మహిమ నిర్వహించడానికి కావాల్సిన కృపను కుమ్మరించుకొని నీకు అప్పగించుకోవడానికి వేసినామని స్తుతించి ప్రార్థిస్తున్నాం. యాత్రలోనే సాగుచుండా, ఈ లోకయాత్రలోనే సాగుచుండా, ఒకసారి నవ్వు, ఒకసారి ఏడ్పు, ఒకసారి నవ్వు, ఒకసారి ఏడ్పు, అయినాను క్రీస్తేసు నా తోడనుండు, అయినాను క్రీస్తేసు నా తోడనుండు. ఈ లోకయాత్రలోనే సాగుచుండా, ఈ లోకయాత్రలోనే సాగుచుండా. జీవితయాత్ర ఎంతో కఠినము, జీవితయాత్ర ఎంతో కఠినము.